పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి బ్రదర్స్ను అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. ఈసీ కూడా ప్రెస్ మీట్లో కూడా పిన్నెల్లిపై కూడా కేసులు బనాయించినట్లు ఆ కేసు వివరాలు కూడా ఈసీ ముఖేష్ కుమార్ మీనా గారు కూడా మనకు వివరించడం జరిగింది. అయితే మాచర్ల నియోజకవర్గంలోనే అసలు ఈ గొడవ కారణం ఏందో కూడా మనం తెలుసుకున్నాం. పాలవాయి గేట్ వద్ద ఉన్నటువంటి పోలింగ్ బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ నుంచి కూడా ఈయన కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. గతంలో వైసీపీ తరఫున ఈయన ఇక్కడ స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ ఎమ్మెల్యేకి ఇంకో బ్రదర్ కూడా పిన్నెల్లి వెంకటరామరెడ్డి కూడా ఉన్నారు. వీరిరువురు కూడా ఇక్కడ రాజకీయం చేయడంలో మాచర్ల నియోజకవర్గంలో దిట్టా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే పాలవాయి గేటు వద్ద ఉన్నటువంటి పోలింగ్ బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లో జొరబడి అక్కడ ఉన్నటువంటి ఈవీఎంను నేలకేసి కొట్టి పగలగొట్టినటువంటి దృశ్యాలు కూడా కొన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అవటం, అవి బయటికి రావటం, దాదాపుగా సోషల్ మీడియాను కూడా ఈరోజు షేక్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి ఈసీ దానికి ప్రధానంగా పల్నాడు ఎస్పీని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది దాదాపుగా 10 పైగా కూడా పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. వారి స్థానంలో కొత్తగా అధికారులకు బాధ్యతలు ఇవ్వటం, అక్కడ సిట్ ఏర్పాటు చేయటం, సిట్ కూడా ఒక 2 రోజుల్లోనే అక్కడ జరిగినటువంటి నివేదికనంతా కూడా తయారు చేసి ఈసీకి సమర్పించడం. రంగంలోకి దిగినటువంటి ఈసీ హుటాహుటిన కూడా వాళ్ళ మీద కేసులు బనాయించి వారిని అదుపులోకి తీసుకోవాలని కూడా ఈసీ స్ట్రాంగ్ గా చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పిన్నెల్లి బ్రదర్స్ మీద కూడా పోలీసులు ఉదయం నుంచి కూడా భారీ నిఘా ఏర్పాటు చేసి వారి దినచర్య ఎక్కడున్నారో తెలుసుకునేందుకు కూడా దాదాపుగా ప్రయత్నాలు అయితే చేశారు. వారి కోసం భారీ వేట కూడా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడ ఏ మూలన దాక్కున్నా కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు కూడా నడుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈసీ రంగంలోకి దిగింది కాబట్టి ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు అనేవి కూడా జరిగేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఈసీ రంగంలోకి దిగిన నేపథ్యంలో సంగారెడ్డి దగ్గర కూడా పిన్నెల్లి గన్మెన్ని డ్రైవర్ని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు అక్కడ వారికి ఉన్న సమాచారం మీదకు కొద్దిసేపటి క్రితం కూడా అక్కడ చర్యలు తీసుకున్నట్టుగా కూడా మనకి సోషల్ మీడియాలో కొన్ని ఛానల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది. అక్కడి నుంచి రామకృష్ణారెడ్డి కొంత దూరం వేరే కారులో ప్రయాణించినట్టు కూడా కొంతమంది కొన్ని న్యూస్ ఛానల్లో కూడా సోషల్ మీడియాలో కూడా వార్తలు అలుచేలు చేస్తూ ఉన్నాయి. ఈసీ కనుక రంగంలోకి దిగితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు దేశంలో ఏ మూల దాక్కున్నా కూడా ఆయన మీద కేసులు నమోదు చేస్తారు. ఆయన అరెస్ట్ చేయడం కూడా తథ్యంగా జరుగుతుంది.